Never stop learning, never stop growing. Hi friends, welcome to Smile YouTube channel, Easy Way to Learn English. In this video, I'm going to teach you about adverbs. So adverbs ante emiti? Enni rakala adverbs English bhashalo unnayi? So how to use them in a sentence? So all this I'm going to cover in this video. Okay, so don't skip the video. So watch it completely without skipping. So if you did not subscribe my channel, please do subscribe, like, comment and share with your friends. Kindana bell icon untundi, dani kuda click cheyandi. So you will get a notification. Learning, never stop growing. So adverb ante emiti? So why should we learn in English? English lo enduku నేర్చుకోవాలి? So to learn English language, should we learn these adverbs? English నేర్చుకోవాలంటే adverbs కంపల్సరీగా నేర్చుకోవాలి. So why should we learn? So what is an adverb? So adverb means it is a word which we use to tell something more about verb, adjective, another adverb. So adverb అంటే ఏంటంటే ఇది ఒక పదం. ఇది చేసే పనిని గాని వివరిస్తుంది, లేదా ఉండే స్థితిని గాని వివరిస్తుంది, లేదా ఇంకొక పదాన్ని గాని యాడ్వర్బ్ని గాని వివరించి చెప్తుంది. అలాంటి పదాలన్నిటిని కూడా మనం యాడ్వర్బ్స్ అని అంటాం. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అన్ యాడ్వర్బ్. ఓకే, సో ఒకసారి ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. సో వాట్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐ హావ్ రిటన్ ఆన్ ద బోర్డ్? ఐ వాక్ స్లోలీ. ఐ వాక్ స్లోలీ. నేను నెమ్మదిగా నడుస్తాను. సో ఇన్ దిస్ సెంటెన్స్ వన్ వర్డ్ ఈజ్ టెల్లింగ్ సంథింగ్ మోర్ అబౌట్ మై యాక్షన్. నేను చేసే పనిని కొంచెం వివరించి చెబుతుంది. సో అలాంటి పదాన్ని మనం ఏమంటాము అంటే యాడ్వర్బ్ అని అంటాం. హియర్ ఐ వాక్ స్లోలీ. నేను ఎలా నడుస్తానండి? నెమ్మదిగా నడుస్తాను. నేను చేసే పనిని వివరిస్తుంది. సో చేసే పనిని వివరించిన, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ద సెకండ్ వన్ ఈజ్ హ్యాపీ. ఈజ్ వెరీ హ్యాపీ. అతడు సంతోషంగా ఉన్నాడు. ఎంత సంతోషంగా ఉన్నాడు? చాలా సంతోషంగా ఉన్నాడు. సో హీ ఈస్ వెరీ హ్యాపీ. సో అతడు ఉండే స్థితిని కాస్త వివరించి చెబుతుంది. అలాంటి పదాన్ని కూడా మనం యాడ్వర్బ్ అని అంటాం. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, హీ రైట్స్ సో స్లోలీ. అతడు రాస్తాడు, నెమ్మదిగా రాస్తాడు, చాలా నెమ్మదిగా రాస్తాడు. హీ వాక్స్ సో స్లోలీ. సో ఇన్ దీస్ త్రీ ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్ అండర్స్టూడ్ వన్ థింగ్. సో ఏంటి అర్థమైందంటే చేసే పనిని వివరిస్తుంది, అదేవిధంగా ఉండే స్థితిని వివరిస్తుంది, అదేవిధంగా మరొక యాడ్వర్బ్ని కూడా వివరించి చెప్తుంది. అలాంటి పదాలన్నింటినీ కూడా మనం యాడ్వర్బ్స్ అని అంటాం. దాన్ని తెలుగులో క్రియా విశేషణం అని అంటాం. సో వీ మస్ట్ లెర్న్ యాడ్వర్బ్స్ టు టెల్ సంథింగ్ మోర్ అబౌట్ అవర్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్, అదర్వైజ్ అనదర్ యాడ్వర్బ్. మనం ఉండే స్థితిని కానీ చేసే పనిని కానీ లేదా ఇంకొక యాడ్వర్బ్ని వివరించి చెప్పాలంటే మనకి కంపల్సరీగా యాడ్వర్బ్స్ అనేవి తెలియాలి. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ వాట్ ఈస్ ఆల్ అబౌట్ అన్ యాడ్వర్బ్. అసలు యాడ్వర్బ్ అంటే ఏమిటో సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఓకే, సో యాడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ టెల్స్ సంథింగ్ మోర్ అబౌట్ అన్ యాక్షన్, స్టేట్ ఆఫ్ బీయింగ్, అదర్వైజ్ అనదర్ యాడ్వర్బ్. దాన్ని తెలుగులో క్రియా విశేషణం అని అంటాం. చేసే పనిని వివరించిన, ఉండే స్థితిని వివరించిన, మరొక యాడ్వర్బ్ని వివరించి చెప్పిన అలాంటి పదాలన్నింటినీ కూడా మనం యాడ్వర్బ్స్ అని అంటాం. We have many kinds of adverbs. So already I have written on the board. So that we are going to learn now. What is the first one? Time. Adverbs of time. Adverbs of time. So time యొక్క adverbs ఏంటో చూద్దాం. మనం చేసే పని యొక్క సమయాన్ని తెలియజేస్తే అలాంటి పదాలన్నింటినీ కూడా మనం adverbs of time అని అంటాం. So what are these? Let's see. So when you ask a question by using a WH word వెన్తో ఏదైనా క్వశ్చన్ వేసామనుకోండి, దాన్ని మనం సమాధానం ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అనే దాన్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎప్పుడు కాలేజ్కి వెళ్తావు? వెన్ డూ యూ గో టు కాలేజ్? నేను ప్రతిరోజు ఉదయం 9 గంటలకు వెళ్తాను. ఐ గో టు కాలేజ్ ఎవ్రీ డే. ఎవ్రీ డే ఈజ్ ఏ వర్డ్ విచ్ టెల్స్ యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. చేసే పని యొక్క సమయాన్ని తెలియజేస్తుంది. For example, today, tomorrow, yesterday, the day after tomorrow, next year, next week, ఇవన్నీ కూడా మనం యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అని అంటాం. సమయాన్ని గురించి తెలియజేస్తుంది. That is called adverbs of time.
And coming to the next one, place. What is this place? Adverbs of place. ఎప్పుడైనా ఒక క్వశ్చన్ వేరేతో ఉపయోగించేటప్పుడు మనం వాటి యొక్క సమాధానాన్ని వీటిని ఉపయోగించి చెప్తాం. దాన్నే మనం యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇక్కడికి రా, ప్లీజ్ కమ్ హియర్. హియర్ ఈజ్ అన్ యాడ్వర్బ్ హియర్. వాట్ ఇస్ అన్ యాడ్వర్బ్? Adverb of place. Where will you go? I'll go there. Where will you go? నువ్వు ఎక్కడికి వెళ్తావు? నేను అక్కడికి వెళ్తాను. I will go there. There అనేది ఇక్కడ adverb of place. సో ఏదైనా ఒక ప్లేస్ యొక్క ఆ ప్లేస్ గురించి తెలియజేస్తే వాటిని adverbs of place అని అంటాం. ఓకే, సో here, there, out. Where will you go? I'll go out. Where will you go? I will go out. ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే adverbs of place అని అంటాం. ఓకే, సో coming to the third one is quantity. What is that? Quantity. Adverbs of quantity. Quantity is nothing but ఎంత, how much. We can say that. సో నాకు కొంచెం అన్నం కావాలి. I want enough food. Or I want enough rice. I hope it is clear to you. Enough, less, more, and also all these words are called adverbs of quantity. Quantity ని తెలియజేస్తే అలాంటి పదాలన్నిటిని కూడా మనం adverbs of quantity అని అంటాం. Enough, less, little, more, and heavy, all these are called adverbs of quantity. And coming to the next one is conjunctive. What is that? Conjunctive adverbs. And also it is called linking adverbs. Conjunctive adverbs, also it is called linking adverbs. These adverbs we use to join two sentences to describe an action. ఈ పదాలను మనం ఏం ఉపయోగిస్తామంటే ఒక కంజంక్షన్గా ఉపయోగించి మనం చేసే పనిని కానీ, ఉండే స్థితిని కానీ, లేదా మరొక యాడ్వర్బ్ని కానీ వివరించి చెప్తారు. అలాంటి పదాలన్నింటినీ కూడా మనం కంజంక్టివ్ యాడ్వర్బ్స్ అని అంటాం, లేదా లింకింగ్ యాడ్వర్బ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ however you came early, ఎలా అయినా నువ్వు తొందరగా వచ్చినా సరే, you lost it or you missed it. So here this however is joining two sentences. So here it is a conjunction as well as it is describing the action of the person came. సో అలాంటి పదాలన్నింటినీ కూడా మనం కంజంక్టివ్ యాడ్వర్బ్స్ అని అంటాం, లేదా లింకింగ్ యాడ్వర్బ్స్ అని అంటాం. ఇవి కంజంక్షన్గా యూజ్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్గా ఏంటంటే చేసే పనిని కానీ, ఉండే స్థితిని కానీ, లేదా ఇంకొక యాడ్వర్బ్ని కానీ వివరించి చెబుతాయి అదే సమయంలో. అలాంటి పదాలన్నింటినీ కూడా మనం కంజంక్టివ్ యాడ్వర్బ్స్ అని అంటాం. వాటిని ఇంకో పదం ఏంటండి? లింకింగ్ యాడ్వర్బ్స్ అని అంటాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఓకే, ఫైన్. Never stop growing. What is the next one? The next one is manner. Adverbs of manner. Manners అంటే చేసే పని ఎలా చేస్తున్నాము అని తెలియజేసి చెప్పే adverbs అన్నిటిని కూడా మనం adverbs of manner అంటాం. నువ్వు ఎలా వస్తావు? I'll come slowly. నేను నెమ్మదిగా వస్తాను. నువ్వు ఎలా తింటావు? I will eat very fast. నేను చాలా తొందరగా తింటాను. అతడు ఎలా రాస్తాడు? He writes neatly. ఏదైనా ఒక పని ఎలా చేస్తాడు అని చెప్తే అలాంటి యాడ్వర్బ్స్ అన్నిటిని కూడా మనం యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అని అంటాం. ఓకే, సో ఇట్ డిస్క్రైబ్స్ ది యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్, అదర్వైజ్ అనదర్ యాడ్వర్బ్. దట్ కైండ్ ఆఫ్ యాడ్వర్బ్స్ ఆర్ కాల్డ్ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్స్. సో చేసే పని, ఉండే స్థితి, అదర్వైజ్ ఇంకొక యాడ్వర్బ్ని వివరించి చెప్పి ఎలా వివరించి చెప్తాయో వాటినన్నిటిని కూడా మనం యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్స్ అని అంటాం. ఓకే, సో కమింగ్ టు ద సిక్స్త్ వన్, frequency. Frequency means it is nothing but time. ఎప్పుడు చేస్తాం. So it is also similar like here when. But here frequency means how often, ఎన్నిసార్లు. How often do you come to school? How often do you have breakfast per day? How often do you brush per day? రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేస్తావు? ఐ బ్రష్ ట్వైస్ అ డే. రోజుకి 2 సార్లు చేస్తాను. సో ఇట్ టెల్స్ ద క్వాంటిటీ బట్ ఇట్ ఈస్ ఇన్ నెంబర్. ఫ్రీక్వెన్సీని తెలియజేస్తే అలాంటి యాడ్వర్బ్స్ అన్నింటిని కూడా మనం యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. అతడు రేర్గా
festivals celebrate చేసుకుంటాడు. So he celebrates festival rarely. How often? So when any question is giving the answer of how often, those adverbs are called adverbs of frequency. Okay, fine. And coming to the next one is confirmation or affirmation, otherwise negation. It is one more kind of adverbs. So what is this adverb? So it tells confirmation. దాన్ని ఇంకో విధంగా ఏమంటాం మనం? ఎఫర్మేషన్ అని అంటాం. అదే విధంగా ఇంకోటి నెగేషన్ అని అంటాం. కన్ఫర్మేషన్. Will you come to class? Yes. So S is an adverb here. సో నేను నీకు విధంగా ఏదో విధంగా నేను నీకు సహాయం చేస్తాను. I will definitely help you. Then another person will tell, sure. Sure is here an adverb. ఏదైనా కన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు certainly, sure, obviously, absolutely. So all these adverbs are called confirmation, adverbs of confirmation, otherwise affirmation, otherwise negation. Adverbs of confirmation. ఏదైనా ఒక క్వశ్చన్కి కన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే, ఓకే చెప్పినట్లయితే, అలాంటి adverbs అన్నిటిని కూడా మనం adverbs of confirmation అని అంటాం. And coming to the last one, what is the last one is here? Definite and indefinite adverbs. Definite and indefinite adverbs. ఏదైనా ఒక adverb ఖచ్చితమైన సమయాన్ని తెలియజేస్తే వాటిని డెఫినిట్ adverbs అని అంటాం. లేదా ఖచ్చితంగా సమయాన్ని తెలియజేయకపోతే దాన్ని ఇండెఫినిట్ adverbs అని అంటాం. For example, if you say every month, here we are mentioning a particular month. That means every month. If you are talking about every year, I celebrate my birthday every year. If any word is followed by every, then it is called definite adverbs. But if you are not mentioning particular time, then it is called indefinite adverbs. For example, he always comes to the class late. He always comes to the class late. Here always is mentioning the time, but not a particular time. Recently, occasionally. So all these adverbs are called indefinite adverbs. Indefinitive adverbs. Definitive adverbs, indefinitive adverbs. I hope it is clear to you. These are the 8 kinds of adverb that we have in English language. In case if you know other types of adverbs or other kinds of adverbs, you just leave a comment, because I just want to learn it. I love learning. Okay, so please leave a comment if you know any other kinds of adverbs. Learning, never stop growing. One more thing we have to remember here, there are 4 notes. How many notes are there? 4 notes. Note means here you have to remember. What is the note? 1. Note verb means usually we learnt in our childhood. మన చిన్నతనంలో మనం ఏమని నేర్చుకున్నామనండి? యాడ్వర్బ్స్ అంటే ఏదైనా ఒక పదం ఎల్ అయితే ఎండ్ అయి ఉంటే వాటినన్నింటినీ కూడా యాడ్వర్బ్స్ అని అంటామని అంటాం. Of course it is right, but it is not 100% right. ఏదైనా ఒక పదం ఎల్వైతో ఎండ్ అయితే దాన్ని యాడ్వర్బ్స్ అనేసి మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. That is absolutely wrong. Not all adverbs are ending with ly, and still we have some more adverbs which are not ending with ly. అవి ఏంటి కూడా చూద్దాం. That is the first one, hard. Hard అంటే ఏంటండి? కష్టంగా. You cannot say that I am working hardly. I am working hardly. That is absolutely wrong. Okay, so hard means here kastanga. What is the next one? Fast. He is running fast. You cannot say that he is running fastly. అతను చాలా వేగంగా పరిగెడుతున్నాడు. If you are telling that fastly means that is absolutely wrong. Grammatically it is wrong. There is no word called fastly in English language. English భాషలో fast అనే పదమే లేదండి. You must use fast as an adjective as well as an adverb. Okay, fine. And we have some more like fair, long, late. So all these don't have any ly. We use directly as an adverb without ly. And coming to the next note 2. What is note 2 here? Some adverbs have ly and they don't have ly also, but it has different meaning. కొన్ని adverbs ఎలా ఉంటాయంటే అవి ly తో ఎండ్ అయి ఉంటాయి,
కొన్ని ఎల్ అయితే ఎండ్ అయి ఉండవు, బట్ ఇట్ హ్యాస్ డిఫరెంట్ మీనింగ్. ఏంటో చూద్దాం. హార్డ్, హార్డ్లీ. ఇట్ హ్యాస్ ఎల్వై బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎల్వై. ఇక్కడ హార్డ్ అంటే ఏంటండి? కష్టంగా. బట్ ఇక్కడ హార్డ్లీ అంటే ఏంటి? రేర్లీ. హీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్ హార్డ్లీ. హార్డ్లీ మీన్స్ హియర్ రేర్లీ, నాట్ కష్టంగా. ఇట్ హ్యాస్ డిఫరెంట్ మీనింగ్, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. హార్డ్ అంటే కష్టంగా, హార్డ్లీ అంటే రేర్లీ. ఓకే, ఇన్ ద సేమ్ వే షార్ట్ అండ్ షార్ట్లీ. షార్ట్ మీన్స్ లిటిల్ డిస్టెన్స్. షార్ట్ మీన్స్ లిటిల్ డిస్టెన్స్, కొద్ది దూరం. షార్ట్లీ మీన్స్ కమింగ్ సూన్, దట్ మీన్స్ కొంత సమయంలో. షార్ట్లీ. సో they have different meaning, but those words have ly as well as those words don't have ly, so they don't end with ly. I hope it is clear to you. What is the first note? They don't have ly but they act as adverbs. The second one is it has ly and it doesn't have ly, but both have different meaning. And coming to the third one, you might have observed while you drive or while you ride on the boards, go slow. Should we say go slow or go slowly? Which one is correct? You might have got a question of this, right? Go slow anala, go slowly anala. Come quick anala, come quickly anala. So you can tell in both ways. Go slow also right, go slowly also right. But what is exactly the difference between go slow and go slowly? If you are using formal language, then you should say that slowly. Informal, we use slow. Go slow, that is informal. Go slowly, formal. Come quick, informal. Come quickly, formal. Formal ante when you want to respect others, we use formal language. When you want to speak in a casual manner, that time we use informal language. And that is the third note. And coming to the last note. What is this last note? Fast, hard, late, for, long and short. So not only these words but also we have many words. These words are used as an adjective as well as an adverb. ఈ పదాలు adjective గా ఉపయోగపడతాయి, అదే విధంగా adverb గా కూడా perform చేస్తాయి. These words do perform adjectives as well as adverbs. అవేంటో చూద్దాం. Hard, fast. What is the meaning of fast? వేగంగా. ఈజ్ ఫాస్ట్, అతను చాలా వేగంగా ఉన్నాడు. హీఈస్ రన్నింగ్ ఫాస్ట్, అది చాలా వేగంగా పరిగెడుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లోని ఫాస్ట్ అనేది యాడ్జెక్టివ్ ఇండికేట్ చేస్తుంది, నెక్స్ట్ సెంటెన్స్లో ఫాస్ట్ అనేది యాడ్వర్బ్గా ఇండికేట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ సెంటెన్స్లో అతను ఉండే స్థితిని తెలియజేస్తుంది, సెకండ్ సెంటెన్స్లో అతను చేసే పనిని వివరిస్తుంది, కాబట్టి దాన్ని యాడ్వర్బ్స్ అని అంటారు. దట్ ఈస్ ద లాస్ట్ నోట్. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ and you have learned something today by watching this video. So still if you have any doubts regarding adverbs, you just leave a comment. And even though if you know some other kinds of adverbs also, you just leave a comment. So thank you friends, thank you so much for watching this video. If you did not subscribe my channel, please do subscribe, like, comment and share with your friends. సో నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలో తెలుసు కదండి, కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ Never stop growing.